ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. వచ్చే ఏడాది జరగనున్నటువంటి రాజ్యసభ ఎన్నికలు ఏపీ అధికార కూటమి ఐక్యతకు నిలువుటద్దంగా పట్టనున్నాయి. గతంలో కూటమి శ్రేయస్సు కోసం త్యాగాలు చేసిన జనసేనకు ఈసారి రాజ్యసభ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మాటకు విలువనిస్తూ ఆయన సూచించినటువంటి అభ్యర్థికి రాజ్యసభ సీటును కేటాయించడానికి మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు సంస్థాగత వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ నిర్ణయం కూటమిలో పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ప్రాధాన్యతను, ఆయన మాటకు ఉన్నటువంటి విలువను స్పష్టం చేస్తోంది. రాబోయే సంబంధించినటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కూడా పవన్ మాటే ఫైనల్ గా కనిపిస్తుంది. గతంలో జనసేన త్యాగానికి దక్కనున్న గుర్తింపు, ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీతో కూడా ఉన్నటువంటి మిత్రపక్షాలకు సంబంధించి కూడా మొత్తం మీద పవన్ మాటకే జై కొట్టే విధంగా కూడా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్. సాయిరామ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన పాత్ర వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూటమికి సంబంధించినటువంటి భాగంగా అందులో ప్రధానంగా ఉన్నటువంటి రెండు పార్టీలు, అటు తెలుగుదేశం అయినా ఇటు భారతీయ జనతా పార్టీ అయినా రెండు పార్టీలు కూడా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక మాట చెప్తే దానికి ఖచ్చితంగా మద్దతు పలకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ఇటు రాజ్యసభ సీటుకి సంబంధించినటువంటి వ్యవహారం, అంటే వచ్చే సంవత్సరం ఈ రాజ్యసభ సీటుకి సంబంధించి కూడా జనసేనకి సంబంధించినటువంటి అభ్యర్థి లేదంటే పవన్ కళ్యాణ్ ఎవరైనా అభ్యర్థిని సూచిస్తే ఆ అభ్యర్థిని మాత్రమే ఖరారు చేసేటువంటి ఒక ప్రక్రియ ఖచ్చితంగా కొనసాగే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా జనసేన పార్టీ 2024 ఎన్నికల సమయంలో పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆశించినటువంటి స్థానాల కన్నా, అంటే చాలా స్థానాలు ఆశించినప్పటికీ ఏదైతే పొత్తు ధర్మంలో భాగంగా ఆ పార్టీ ఆశించాలని అనుకున్నప్పటికీ అక్కడ పార్టీ నాయకులు అసంతృప్తి చెందిన ఇటు కూటమిలో ఆ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర వహిస్తూ తాను తగ్గించుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా పొత్తు ధర్మం పాటిస్తూ అనేక రకాలైనటువంటి సొంత పార్టీలు అనేక రకాలైనటువంటి మాటలు ఎదుర్కొన్నా కూడా ముందుగా రాష్ట్రం బాగుపడాలనే ఒక నిర్ణయంతోనే పవన్ కళ్యాణ్ దాదాపుగా 21 స్థానాలకు మాత్రమే తీసుకుని 100% స్ట్రైక్ రేటుతో, అంటే తీసుకున్నటువంటి అన్ని స్థానాల్లో కూడా జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయానికి, చొరవకి అటు అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ఆ సమయంలో. ఎందుకంటే తన స్వప్రయోజనాలను చూసుకోకుండా, పార్టీ భవిష్యత్తును చూడకుండా రాష్ట్ర ప్రయోజనాన్ని చూసి ముందు తను పోటీ చేయడం కాదు, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, అప్పుల పరిస్థితి ఏర్పడిపోయింది. ఇలాగా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలని పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక నిర్ణయానికి వచ్చారో ఆ నిర్ణయంలో భాగంగా కూటమి ఒక ఘన విజయం సాధించింది. అయితే అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఒగ్గి పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకొచ్చేది. తర్వాత కూడా ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిలో కానీ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ ఆశించినటువంటి స్థానాలు జనసేన పార్టీకి పొత్తు ధర్మంలో భాగంగా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ తగ్గించుకుంటూ వస్తూ మిగతా కూటమి పార్టీలకు మద్దతు పలుకుతున్నప్పటికీ ఇక నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఆ పార్టీ నేతలకు మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. రేపు రాజ్యసభ సీటు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాటే కీలకంగా ఉంది, ఆయన సూచించినటువంటి అభ్యర్థి కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే సీనియర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి జనసేనలో ఉన్నటువంటి సీనియర్లు చాలామంది ఆ పార్టీలో ఉన్నారు. అలాంటి నేతలకు ఈసారి ఒక రాజ్యసభ సీటు, అంటే చాలామంది నేతలే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరికి ఆ స్థానం కట్టబెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటు పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకైనా లేదంటే
బయట పార్టీ నుంచి వచ్చినటువంటి సీనియర్లకైనా రాజకీయంగా ఆ పార్టీ ఎదుగుదల కోసం ఎవరైతే ఉపయోగపడతారని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావిస్తారో ఖచ్చితంగా ఆ పార్టీకి కూటమి నుంచి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మద్దతు పలుకుతారని వారందరూ కూడా భావిస్తున్న నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఎవరిని అభ్యర్థిగా సూచించినా కూటమి దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మిత్రపక్షంలో భాగంగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తగ్గుతూ వచ్చారు. కానీ ఇక నుంచి దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పవన్ కళ్యాణ్ ఏది చెప్తే మిగతా రెండు పార్టీలు కూడా అది వినాల్సినటువంటి పరిస్థితి ఇక భవిష్యత్తులో ఉండనుంది. ఎందుకంటే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఆ విధంగా ఉండనున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే తాను పాటించేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే ఆయన కూడా ఏకపక్షంగా నిర్ణయించేటువంటి వ్యక్తి కాదు. ఖచ్చితంగా మిగతా రెండు పార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏమాత్రం కూడా కాకుండా ఆ పార్టీల యొక్క మనుగడను అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని ఆ పార్టీలకు ఉన్నటువంటి విధానాలని అన్నింటినీ కూడా చూసుకుని లెక్కలు వేసుకున్నటువంటి తర్వాతనే తాను కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకుని వచ్చేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు, ఒక 15 ఏళ్ల పాటు కూటమి సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా అడుగులు వేస్తారు. ఖచ్చితంగా దానికి అనుగుణంగానే ఈ నిర్ణయాలన్నీ కూడా జరగబోతాయని కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో కూడా చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పటికే మంత్రిత్వ శాఖలో కూడా నాగబాబుకు మంత్రిత్వ శాఖ కొనసాగుతుందని కూడా చెప్పి ఇప్పటి వరకు కూడా దానిపైన ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు నామినేటెడ్లో కూడా జనసేన పార్టీకి ఆశించినటువంటి స్థానాలు ఇంకా రాకపోవడంతో అసంతృప్తులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ వీరందరినీ కూడా సంతృప్తిపరచాల్సిన అవసరం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి రేపు నిర్ణయాలన్నిటిపైన రాజ్యసభ స్థానాలైనా రేపు పంచాయతీ ఎన్నికలైనా దేంట్లో అయినా సరే ఇక నుంచి పవన్ కళ్యాణ్ మాట చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.